సరే ఇక్కడ మీరు పుస్తకాలు రాసిన అన్నారు కదా, పుస్తకం ఇంకేమైనా రాసిండా పుస్తకాలతో పాటు? పుస్తకాలతో పోయిమ్స్ కూడా రాసిన నేను పోయమ్స్ కొన్ని. ఏం కవిత్వం రాసిన? పోయమ్స్ లో ఎలాంటి కంటెంట్ ఉందనేది నాకు దొరకలేదు కానీ చదువుదామని ట్రై చేసిన. ఐ డి నాట్ గెట్ కానీ బట్ ఆయన ఒక పుస్తకం పబ్లిష్ చేసిండు ఏంటంటే సెలెక్టివ్ పోయిమ్స్ రిటర్న్ బై డొనాల్డ్ ట్రంప్ అని. కవిత్వం రాయంటే మనతో సున్నితమైన హృదయం ఉండాలి కదా. అవును, సునీత హృదయం దేనికి సంబంధించి? దాంట్లో ఏం రాసిండా మరి? పీడిత తాడిత వర్గాల గురించి రాయాలంటే నువ్వు సున్నితంగా ఉండాలా? ఓకే, దేవుని గురించి అన్న రాసిండా? సో నేను ఎక్కడ కూడా ఆయన జీసస్ సంబంధించి గొప్పగా మాట్లాడిన సంఘటనలు నేను ఎక్కడ కూడా నాకు తారసపడలేదు. బట్ బేసిక్ ఏంది, ఇప్పుడు ఈయననే గొప్పగా కీర్తించుకొని ప్రజలే నన్ను గొప్పగా కీర్తించాలనే ఆలోచన ఉన్నవాళ్ళు ఇంకొకరు దగ్గరికి వెళ్ళి గొప్పవాడిగా అంగీకరిస్తారనే ఆలోచన వాళ్ళకు ఉంటుందని నేను అనుకోను. బట్ పోయం రాసినా ఏం రాస్తారు, తను జీవితంలో ఇంత సక్సెస్ఫుల్ కావడానికి ఎంత స్ట్రగుల్ అయ్యాను, ఎంత కష్టపడ్డాను, తనలో ఉన్న అంతర్మదాన్ని రాయడానికి పోయం అనేది ఒక వెహికల్గా గుర్తించి తను అవే రాస్తానని అనుకుంటున్నాను. ఆయన చేసే ప్రవర్తన కానీ చెప్పే మాటలు కానీ అవన్నీ చూస్తే నాకు అట్లా అనిపిస్తుంది. మరి ఐ షుడ్ స్టడీ. మరి ఈ తరహా ఆలోచన ఉన్నవాళ్ళు ఒక మాట అన్నారు, ఆయన నేను చాలా అన్హ్యాపీగా ఉన్నా, ఆ విషయం మోదీకి తెలుసు అన్నారు. అంటే ఒక ఇంత పెద్ద దేశం 150 కోట్ల మంది ఉన్న దేశానికి ప్రధానమంత్రి, ఆ ప్రధానమంత్రి విషయంలో ఆయన 30 కోట్ల మంది ఉన్న ఆయన అట్లా అంటాడేమిటి? ఆయన 30 కోట్ల మందికి ప్రెసిడెంట్ కావచ్చు, కానీ మొత్తం 800 కోట్ల యొక్క భూగోళాన్ని తన చేతిలో పెట్టుకోగలిగే మోస్ట్ పవర్ఫుల్ మనిషి కదా. ఇప్పుడు మన భారతదేశ ప్రధాని 140 కోట్లకు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, కానీ 140 మైనస్ 800 ఆల్మోస్ట్ 600 కోట్ల ప్రజల జీవితాన్ని కూడా శాసించి వాటిని ప్రభావితం చేయగలిగే స్థాయి లోపల ట్రంప్ ఉన్నాడు కాబట్టి ట్రంప్ అట్లా మాట్లాడగలుగుతాడు. కానీ మొన్న ఇరాన్ యుద్ధంలో 100 మంది పిల్లలు చనిపోయినారు, గాజాలో 100 మంది పిల్లలు రోజు ఏ సంబంధాలు చనిపోతున్నారు కదా. మనిషి అనే వాళ్ళకి ఎవరికైనా ఏదో ఒక మూల దయాజాలి ఉంటుంది. ఆయనకు 11 మంది మనవలు మనవరాళ్ళు అని చెప్తున్నారు మీరు, 5 మంది పిల్లలు సంతానం. మనిషికి దయాజాలి ఉండాలి కదా. ఉండాలి, నిజమే. ఇప్పుడు దయాజాలి అనేది ఆయన డెఫినేషన్ లోపల వేరే ఉంటుంది. ఇప్పుడు నీకు దెబ్బ తగిలితే అరే నీకు దెబ్బ తగిలిందా సారీ బాస్ అని చెప్పే కంటే ఎక్కువ దెబ్బ తగిలిందా ఎంత ఖర్చు అవుతుంది, 1000 రూపాయలు ఖర్చు అవుతాయా, సరే 1000 రూపాయలు తీసుకో, ఇంతే. సో ఆయన మానసిక ప్రపంచం అంతా కూడా ఈ ట్రాన్సాక్షన్ మీద నిలబడి ఉంది కాబట్టి ఆయన డజంట్ బిలీవ్ ఇన్ దట్ ఎంపతి. అందుకోసం ఇప్పుడు ఇంతమంది డైరెక్ట్గా ఈ యుద్ధం లోపల ఒక స్కూల్ మీద పడితే స్కూల్లో ఉన్న ఇరాన్ పిల్లలందరూ చనిపోయారు. ఎప్పుడైనా నువ్వు రిమోట్ చూసినావు ఆయన దగ్గర నుంచి ఏమన్నా ఒక కండోలెన్స్? లేదు, అసలు లేదు. ఆయన అమెరికన్ చనిపోతేనే ఆయన తరఫు నుంచి అది రాలేదు. అట్లాంటి వేరే దేశంలో చనిపోయిన గురించి ఈయన దగ్గర నుంచి మనం ఒక ఎంపథెటిక్ అప్రోచ్ కానీ ఒక కండోలెన్స్ సజెషన్ కానీ ఒక చనిపోయినందుకు బాధపడతానని మనం ఎట్లా అనుకుంటాం? ఇప్పుడు ఆయన మాటలు ఆయన ఖండించుకుంటాడు, యుద్ధం ముగిసింది అంటాడు, లేదా యుద్ధం కొనసాగుతుంది అంటాడు, ఇరాన్ పని అయిపోయింది కాలబేరానికి వస్తుంది అంటాడు. అది నిజమో కాదో తెలియదంత కన్ఫ్యూజన్ చేస్తాడు మరి. ఎందుకంటే ఆయనకున్న ప్రపంచం లోపల ఆ క్షణానికి ఆయనకి ఏది సాటిస్ఫై అనిపిస్తే అది మాట్లాడతాడు. ఆ క్షణానికి అంటే తనను తానే ఖండించుకుంటాడు. తనే సుప్రీం కదా, తన ప్రపంచంలో తనే సుప్రీం. మిగతా వాళ్ళందరూ ఉంటారు ఉండరు, నేను అసలు వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఉంటారనే విషయాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేయలేని స్థితిలో నేను ఉన్నప్పుడు, నేనే ప్రామాణికమైనప్పుడు, నా బుర్రలో ఉన్నదే రాజ్యాంగం అయినప్పుడు, ఇదే నన్ను శాసించినప్పుడు నాకు ఈ రోజున ఇట్లా అనిపించింది నువ్వు బాగాలేవని. కానీ గమ్మత్తుగా తెల్లారుజారుగా నువ్వు బాగా అనిపించినావు నాకు. సో అనిపించినప్పుడు నేను చెప్పాలి కదా. సో నాలో ఉన్నదాన్ని నేను ఎవరి కోసం దాచుకోవాలా? అసలు నన్ను ఎవరు అసెస్ చేసేది? నన్ను ఎవరు నువ్వు ఇట్లున్నావు అని అన్నా కానీ అంటే వాళ్ళని పట్టించుకోను కదా. నేను పట్టించుకున్నప్పుడు నాకు నేనే సుప్రీం, నాకు ఏదనిపిస్తే అదే ఫైనల్. నీ బాధ నా బాధ కాదు, నా బాధని నీ బాధ కావాలి. ఆయన బాధ ప్రపంచం బాధ. నేను ఏడిస్తే మీరు అందరూ ఏడవాలి, నేను సంతోషంగా ఉంటే నువ్వు సంతోషంగా ఉండాలి. సో మీ సైకలాజికల్ వరల్డ్ నేను డిసైడ్ చేస్తాను, నా సైకలాజికల్ వరల్డ్ మీరు డిసైడ్ చేయడానికి మీకు హక్కు లేదు, మీరు చేయలేరు. ఫస్ట్ మీరు నన్ను రీచ్ కాలేరు. నేను చాలా హయ్యర్ లెవెల్ ఆఫ్ ప్లాట్ఫామ్ మీద నిలబడి నేను ఈ ప్రపంచాన్ని ఇట్లా చిన్నగా చూస్తాను నేను. సో అంత పెద్ద మేరుపర్వతం పోయిన తర్వాత కిందున్న ప్రజలు చీమల కంటే ఇంకా చిన్నగా నాకు ఎట్లా కనబడుతున్నారు? అదే ఆయన మానసిక స్థితి. అది మానసిక. అంటే మరి ఈ ప్రపంచాన్ని ఏం చేస్తాడు మరి ఆయన? ప్రపంచాన్ని ఆయన ఏమైనా చేయొచ్చు, నందనవనంగా నందనవనం చేయొచ్చు, మొత్తం వల్లకాడు చేస్తే వల్లకాడు కూడా చేయొచ్చు. అప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలన్నీ ఒకటయ్యి ఆయన పట్ల ఏం చేయాలని నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఏమైనా ఆపడానికి ఏమో అవకాశం ఉంటుంది. కానీ అప్పటి వరకు అయితే వీళ్ళు అతను చేసే ప్రతి పని పట్ల మనం అందరం అడ్జస్ట్ అవుతూ ఉండాలి. అంతే, లేదంటే ఆయన పదవి కాలంలో అయిపోవాలి అంతే.
సో అంటాం కదా ఐ యామ్ వాట్ ఐ యామ్, ఓకే, నేను ఇట్లే ఉంటా, ఈ సమాజం అంతా కూడా నన్ను చూసి దానికి నాకు అనుగుణంగా అడ్జస్ట్ కండి మీరు, అయితేనే సమాజం ముందుకెళ్తుంది. అయితే నేను ఎగ్జిస్టెన్స్ కాకుండా ఉండాలా? నేను ఎగ్జిస్టెన్స్ కాలం నన్ను విత్ రెస్పెక్ట్ నాతోటే మీరు అందరూ అడ్జస్ట్ కావాలా? ఈ మధ్య ఒక కార్టూన్ ఫోటోను వచ్చింది, నేను చెప్తున్నాను గంటలో సూర్యాస్తమయం అవుతుంది, రేపు పొద్దున సూర్యోదయం అవుతుంది అది నా మాట అని ట్రంప్ ఒకటి వచ్చింది. అంటే బహుశా ఆయన మానసిక ఇది సరిపోతుంది స్టేట్మెంట్. ఇట్లే ఉంటుంది, ఎగ్జాక్ట్లీ ఇట్లే ఉంటుంది. ఆయన మారడుగా. దేనికోసం మారాలి? ఎందుకు మారుతాడు? ఎవరి కోసం మారుతాడు? సో ఈ ఎగ్జిస్టెడ్ లైక్ దట్. హీ వాజ్ ఇన్ హిజ్ సైకలాజికల్ ల్యాబొరేటరీ. ఆయన పర్సనాలిటీని అట్లా తయారు చేసింది, ఆయనకున్న అనుభవాలు కానీ ఆయన జీవితంలో ఎక్స్పీరియన్స్ అయినా కానివ్వండి. సో అవన్నీ అట్లా తయారు చేసింది కాబట్టి ఆయనకు వెస్ట్ సమాజం అంతా కూడా సైకాలజిస్టులు అందరూ కూడా ఆయనకు యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉందని చెప్పింది, నార్సిస్టిక్ బిహేవియర్ అని చెప్పింది, సో సోలిప్సిస్ట్ అని చెప్పిండ్రు. ఇన్ని రకాలైన డిజార్డర్తో ఉన్న ఒక వ్యక్తి అన్లెస్ అండ్ అదర్వైజ్ ఆయనను దాన్ని నమ్మించి ఆయనకు ట్రీట్మెంట్ చేస్తే దాని నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ అదర్వైజ్ ఆల్రెడీ 75 years లైఫ్ ఫ్యాగన్లో ఉంది. ఓన్లీ పవర్ నుంచి తీసేయడమే ఇప్పుడు చేయాల్సిన పని. మరి ఈయనలా ఎవరు అమెరికా అధ్యక్షులు ఉన్నారా? ఇంతకుముందు నిక్సన్ అని ఉండేవాడు. నిక్సన్ వాజ్ వెరీ పవర్ఫుల్ మ్యాన్. ఆయన కూడా ఈయనంత కాకుండా కొంచెం సిమిలర్ లైన్స్లో ఉన్నాడని హిస్టరీ చెప్తుంది. మనకు దాని గురించి పెద్ద డీటెయిల్ తెలియదు కానీ బట్ కొన్ని చూస్తే ఏంటంటే ఆయన కూడా చాలా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసేవాడు, ఎవరిని పట్టించుకునేవాడు కాదు. ఆయన కూడా ఇట్లాంటి కొన్ని నార్సిస్ట్ లక్షణాలు ఉన్నాయి. కానీ ఇంత హైట్ పీక్స్లో ఉన్నాడు కాదు కానీ బట్ సిమిలర్ లైన్స్లో ఉన్నాడని చెప్తారు. అంటే ఇప్పుడు ఈ ప్రపంచాన్ని ఆ భగవంతుడే కాపాడాలి, లేదా తాము కాపాడుకుంటుకో, అంతే కదా? అంతే. భగవంతుని కాదు, ట్రంపే కాపాడాలి. ప్రపంచాన్ని ట్రంప్ మాత్రమే కాపాడగలడు. సో ట్రంప్ను ఏ రకంగా అందరూ ఉన్న ఈ సమాజాన్ని ఆయనను ప్లీజ్ చేస్తారో, ఆయనను బెటర్ చేస్తారో అప్పుడు మాత్రమే ట్రంప్ చేతుల నుంచి ఈ సమాజం తప్పించుకోగలుగుతుంది. లేదంటే ఆయన పవర్ అయిపోయేంత వరకు మనం అడ్జస్ట్ అయిపోయి పవర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తే బాగుంటుంది అనేది ఈ సమాజంలో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాధినేతలు ఆలోచించి చేస్తే ఐ థింక్ వీ మే గెట్ ది బెటర్ డేస్. రైటర్ 19 పుస్తకాలు రాసిన ఆయన. ఎన్ని? 19 పుస్తకాలు రాసి. కంటెంట్ ఏమిటి? అన్ని బిజినెస్ సంబంధించి తన చేసిన విషయాల గురించి, తర్వాత కొన్ని పోయమ్స్ కూడా రాసిండు ఆయన. సో ఇదంతా నుంచి చూడండి, ఎవ్రీ టైమ్ హౌ ఈ చేంజింగ్ హిమ్సెల్ఫ్. సో ఆయనే సక్సెస్ఫుల్గా తను చూపించుకోవడానికి కోసమని ఎవ్రీ టైమ్ ఈజ్ చేంజింగ్ హిజ్ ఓన్ మెథడ్. తనే కనుక్కుంటాడు, తను కొత్తగా ఆవిష్కరించుకుంటాడు. తను ఆ ఆవిష్కరించుకున్న రోల్ లోపల చాలా సక్సెస్ఫుల్గా ఉండడానికి విపరీతంగా కష్టపడతాడు. దెన్ ఆయన సక్సెస్ఫుల్ అవుతాడు. పొలిటీషియన్ కావడం అమెరికాలో అంత చిన్న విషయం కాదు కదా. అండ్ ప్రపంచం దేశాలన్నింటినీ తన గుప్పిట్లో ఉంచుకోవాలనే ప్రయత్నం ఇప్పుడు జరుగుతున్నది. ఓకే, సో ఎవ్రీ టైం తను సక్సెస్ఫుల్ అవ్వడానికి ప్రూవ్ చేసుకుంటేనే తన ఇంటర్నల్ వరల్డ్ సంతోషమిస్తుంది. అందుకోసమే ఆయన ఎంత దూరమైనా ఎంత ఎక్స్టెంట్కైనా వెళ్తాడు. కాబట్టి వేరే వాళ్ళు వచ్చి నేను ఎట్లా చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అని చెప్పే పరిస్థితి ఉండదు. ఇంకోటి తెలుసా, ఇవన్నీ చేయడానికి ఆయన దగ్గర ఒక ప్లాన్ ఉండదు, ఒక స్ట్రాటజీ ఉండదు, ఒక రాజనీతి ఉండదు, ఏం పద్ధతులు ఫాలో అయ్యి చేయడు. ఆయన నమ్మేది ఒకటి, ఆయన ఇంటర్నల్ వరల్డ్ నమ్ముతాడు. అవునా? ఆ ఇంటర్నల్ వరల్డ్ సాటిస్ఫై చేసే పని ఏది అనిపిస్తే అది చేస్తాడు. ఎవరైనా సుప్రీంకోర్టు ఆర్డర్ పెట్టింది, ఏం పెట్టింది, నువ్వు పెట్టిన తారీఫ్స్ అనేది తప్పు తీసేయాలని. ఏం చేసాడు నేను వెంటనే 3 రెట్లు. సో వాట్ డస్ ఇట్ మీన్? అంటే ఆయన దేన్ని గౌరవిస్తున్నాడు? తనను తాను, ఇంకెవ్వరు లేరుగా. కొత్త అమెరికన్ రాజ్యాంగం లేదు, ఇంటర్నేషనల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. ఓకే, సో ఒక ADHD చైల్డ్, ఒక తుంటరి పిల్లగాడు ఎట్లయితే ఇంట్లో పెట్టిన రూల్స్ అన్నింటిని బ్రేక్ చేసుకుంటే ఎట్లయితే వెళ్ళిపోతాడో, ఎగ్జాక్ట్లీ ట్రంప్ ఆల్సో స్టార్ట్స్ బిహేవింగ్ ద సేమ్ వే. 80 ఏళ్ళకి వస్తున్నాడు, ముసలాడు అయింది కదా మరి. ఏదైనా సరే ఇట్ ఈస్ ఇన్బైబ్డ్ కదా, ఆయన పర్సనాలిటీలో ఉంది. అది ఆ పర్సనాలిటీలో ఉన్నప్పుడు ఆయన చేసే ప్రతిదీ కరెక్టే అనిపిస్తుంది కదా.